Hi, hello friends. I hope everyone is doing well and everyone is smiling bright. I am Dr. Siddhartha Ginjupalli. I am a dental doctor. I am a prosthodontist and implantologist, Chief Dental Surgeon at SS Dental Clinic. సో టుడే ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మన టూత్ బ్రషెస్ని మన టంగ్ క్లీనర్స్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, వాటిని ఎక్కడ పెట్టుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలామందికి క్వశ్చన్ ఉంటుంది, చాలామంది అడుగుతూ ఉంటారు ఏ టూత్ బ్రష్ వాడితే మంచిది, ఏ టూత్ పేస్ట్ వాడితే మంచిది అన్న క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో కమింగ్ టు ద ఫస్ట్ థింగ్, మనం అందరం కామన్గా మన టూత్ బ్రష్ని కానీ మన టంగ్ క్లీనర్స్ని కానీ వీ స్టోర్ ఇట్ ఇన్ ద బాత్రూమ్. సో ఫండమెంటల్లీ మనం చాలా తప్పు చేస్తున్నాం అక్కడ, ఎందుకంటే బాత్రూమ్ అనే ప్లేస్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది అండ్ మనం అక్కడ స్టోర్ చేసి పెట్టడం వల్ల ఆ బ్యాక్టీరియా మనం క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే బాత్రూమ్స్లో కమోడ్స్, వాష్ బేసిన్స్ అన్నీ ఒకటే దగ్గర వచ్చేసినాయి కాబట్టి, కామన్ ప్లేస్ ఇంతకుముందులాగా రెండు సపరేట్గా ఉండడం కాకుండా ఒకటే ప్లేస్లో అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఈ క్రాస్ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయన్నమాట. సో మెయిన్గా మనం ఏం చేస్తామంటే ఫ్యామిలీ మొత్తం కూడా బ్రషెస్ని కానీ టంగ్ క్లీనర్స్ కానీ ఒకటే దగ్గర ఒక చిన్న దీంట్లో పెట్టుకోవడము, దాని నుంచి అంతా ఇట్లా వాటర్ కారడం అట్లంతా ఉంటుంది. సో మనం ఇది అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఇఫ్ యు సీ గ్రాండ్ పేరెంట్స్ అండ్ కిడ్స్ ఉన్నప్పుడు అందరి ఇమ్యూనిటీ లెవెల్స్ ఒకటేలాగా ఉండవు అండ్ అందరి నోట్లో ఒకటే రకమైన బ్యాక్టీరియా ఉండదు అనమాట. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడల్ట్ పేరెంట్కి ఇఫ్ హీ హ్యాస్ సమ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఆర్ ఇఫ్ హీ హ్యాస్ కోల్డ్ ఆర్ కాఫ్, జలుబు కానీ దగ్గు కానీ చేసినట్టయితే అక్కడ అందరూ బ్రషెస్ పెట్టుకోవడం వల్ల అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది అందరికీ, ఇంట్లో వాళ్ళందరికీ ఆ జలుబు కానీ దగ్గు కానీ ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం వెంటనే ఇది ఒక వెరీ అన్హైజీనిక్ ప్రాక్టీస్గా గుర్తించి దీన్ని మనం ఆపేయాలి. సో మీరు అడగచ్చు ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అని. సో మనం ఇప్పుడు అందరం మన బట్టలు సపరేట్గా వార్డ్రోబ్స్లో పెట్టుకుంటున్నాం కదా, అట్లా మన బ్రష్ని కూడా, బ్రష్ అండ్ టంగ్ క్లీనర్ని కూడా ఒక సపరేట్ మన వార్డ్రోబ్లో ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేసుకొని ఒక హైజీనిక్ ప్లేస్, డ్రై ప్లేస్ అక్కడ పెట్టుకుంటే మంచిది. అండ్ ఇది 99% ఈ తప్పు చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ అన్హైజీనిక్ ప్రాక్టీస్. ప్లీజ్ దీని నుంచి ఎంత తొందరగా మీరు దీన్ని ప్రివెంట్ చేస్తే అంత మీ ఫ్యామిలీకి కానీ దీనికి మంచిది. కమింగ్ టు ద సెకండ్ టాపిక్, దట్ ఈస్ అసలు ఎటువంటి టూత్ బ్రష్ వాడాలి, టూత్ పేస్ట్ వాడాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో దీనికి నేను మీకు అందరికీ అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం ఏదైనా సబ్బు కానీ ఏదైనా వాడడం వల్ల తెల్లగా అవుతామా? కాము కదా. వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు అట్లా, సబ్బు ఇది వాడితే తెల్లగా అవుతారు, ఇది వాడితే సాఫ్ట్ అవుతుంది మీ స్కిన్ అని. సేమ్ థింగ్ విత్ అవర్ టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రష్ ఆల్సో. మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ టూత్ పేస్ట్లో చార్కోల్ ఉందా, ఇవన్నీ చెప్పి దర్ జస్ట్ మార్కెటింగ్ దర్ ప్రోడక్ట్, ఏదో ఒక డిస్టింక్ట్ ప్రోడక్ట్ ఉండాలని చెప్పి చేస్తున్నారు. సో టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రష్ ఆర్ జస్ట్ మెథడ్స్ ఆఫ్ కెమికల్ ప్లాక్ కంట్రోల్, అంటే మెకానికల్ ప్లాక్ కంట్రోల్, అంటే మన పళ్ళ మీద పట్టే గారెని కానీ డిపాజిట్స్ని కానీ పాచిని కానీ టైం టు టైం మనం క్లీన్ చేసుకునే పరికరాలు అంతే. సో మీరు దాన్ని ఎఫిషియెంట్గా బ్రష్ చేస్తే ఏ టూత్ పేస్ట్ అయినా అదే పనిచేస్తుంది, ఏ టూత్ బ్రష్ అయినా అదే పనిచేస్తుంది. సో దీనికి మన టీత్ హెల్తీగా ఉండడానికి రిలేషన్షిప్పే లేదు. సో మీరు ఏది వాడినా కానీ ఎఫిషియెంట్గా డెంటిస్ట్ని అడిగి ఎలా వాడాలి, అంటే బ్రషింగ్ టెక్నిక్స్ ఉంటాయి కొన్ని, నేను ఇంకా నా ఫర్దర్ వీడియోస్లో చెప్తా ఉంటాను మీకు ఎలా వాడాలి అనేది కూడా. కరెక్ట్గా ఎఫిషియెంట్గా వాడి మనం టైం టు టైం ఎవ్రీడే 2 times బ్రష్ చేసుకొని, మనం వీక్లీ ఒకసారి ఫ్లాసింగ్ చేసుకొని, రెగ్యులర్గా డెంటల్ అపాయింట్మెంట్స్ అంటే ఒక 6 monthsకి ఒకసారి డెంటిస్ట్ని విజిట్ చేసి మన ఓరల్ క్యావిటీని వాళ్ళ ద్వారా చెక్ చేయించుకొని ఉంటే అది సరిపోతుంది. మీరు ఇదే టూత్ పేస్ట్ వాడాలని, ఇదే టూత్ బ్రష్ వాడాలని అయితే ఏం లేదు. అండ్ కమింగ్ టు స్టోరేజ్, ఇంకోటి ఏంటంటే ఇఫ్ యూ ఆర్ రియలీ అఫోర్డబుల్ దెర్ ఆర్ సమ్ సపరేట్ దీనికి మన టూత్ బ్రష్ అండ్ టూత్ పేస్ట్ స్టోర్ చేసుకోవడానికి యూవీ చేంబర్ సపరేట్గా దొరుకుతాయి. మీరు వాటిని కూడా ఆర్డర్ చేసుకొని పెట్టుకొని వాడచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ నుంచి మీ టూత్ బ్రష్ని కానీ టూత్ పేస్ట్ని కానీ స్టోర్ చేసే విధానాన్ని మార్చుకోండి. దానివల్ల చాలా హామ్ ఉంది, మీకు చాలా క్రాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ follow that one, make it a new habit, or store your toothpaste and toothbrush at a very hygienic place. Yes, and any doubts మీరు comment sectionలో పెట్టచ్చు. And if you like the video, please like and share the video.